హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సుగ్న సతీష్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు రెసిపీ ఏంటి అంటే ఎండాకాలం అయితే వచ్చేసింది. ఎండాకాలంలో పిల్లలకి ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఎండ నుండి పిల్లల్ని రక్షించుకోవాలి అంటే మనం ఈ ఫుడ్ని అయితే ప్రిఫర్ చేయాలండి. ఒంటికి చల్లబరిచే ఆహార పదార్థాలనే పిల్లలకి ఎండాకాలంలో పెట్టడమే మంచిది. ఎందుకంటే ఈ టెంపరేచర్ని మనమే తట్టుకోలేము. సో పిల్లలకి ఇంకా కష్టంగా ఉంటుంది. బాడీ డిహైడ్రేషన్ కాకుండా ఒంటికి చల్లపరిచే ఆహార పదార్థాలనే పిల్లలకైతే ప్రిఫర్ చేయాలి. ముందుగా ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల రైస్ నేను తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, హాఫ్ కప్ వచ్చేసి సగ్గుబియ్యాన్ని నేను తీసుకుంటున్నాను. ఇక్కడ 3 టేబుల్ స్పూన్లు ఎందుకు చెప్తున్నానంటే మా బాబుకి ఎంత సరిపోద్దో నేను అంతైతే చేసుకుంటున్నాను. ఎంత తినగలుగుతాడో దానికి తగ్గ నేను చేసుకుంటున్నానని. ఇంక ఈ ఫుడ్ని వచ్చేసి 6 months ప్లస్ పిల్లల నుంచి కూడా ఇవ్వచ్చండి. వీటిని బాగా వాష్ చేసుకోవాలి 2 or 3 times. వాష్ చేసుకున్న తర్వాత ½ an hour లేదా 1 hour అయితే బాగా నానబెట్టుకోండి. ఇలా ½ an hour తర్వాత చూసేసరికి సగ్గుబియ్యం ఇంకా నాకు కొద్దిగా నానలేదు అనిపించింది. సో 1 hour అయితే నానబెట్టుకున్నాను. ఇంకా సగ్గుబియ్యం మెత్తగా అయింది. ఇలా మెదిపి చూస్తే నానినట్టు అనిపించింది. ఈ మూడింటిని, సగ్గుబియ్యాన్ని, పెసరపప్పు, రైసు, ఈ మూడింటిని కూడా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. పేస్ట్లా అయితే అవుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్కి నేనైతే ఎసరు పెట్టుకుంటున్నాను. వాటర్ బాగా మరిగిపోవాలి. నీటి బిందువులు వచ్చినంత వరకు కూడా వాటర్ బాగా మరిగినాక నేను ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసాను. మీరు 1 year బేబీస్ అయితే సాల్ట్ వద్దు, 1+ అయితే మాత్రం సాల్ట్ని వేసుకోండి. ఉండలు లేకుండా ఇప్పుడు ఈ పేస్ట్ని వాటర్లోకి వేసి ఉండలు లేకుండా బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇందులోకి నేను టేస్ట్ కోసం అయితే బెల్లాన్ని వేస్తున్నాను. పట్టిక పంచదార అయినా కూడా వేయచ్చు. బెల్లం హెల్త్కి ఎంతో మంచిది కాబట్టి నేను ఇందులో స్వీట్ కోసం అయితే బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. ఇంకా అలా దగ్గరగా కలుపుకోవాలి, దగ్గరగా అయ్యేంత వరకు. ఇంకా ఫుడ్ అయితే రెడీ. మీ చిన్నారులకైతే తినిపించండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ సమ్మర్లో ద బెస్ట్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. బాయ్.